వివాహేతర బంధాలు నేరాలకు దారితీస్తున్నాయి. విజయవాడలో ఓ మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్న లాయర్ ఆమెతో కలిసి ప్రియురాలి భర్తను చంపేశాడు. ఆ నేరాన్ని ఆమెపై తోసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ఫలితంగా ఆమెను కూడా చంపేయాలని ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివాహితర బంధం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ మధ్య మీరట్లో ప్రియుడు ప్రియురాలు కలిసి ప్రియురాలి భర్తను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అలాంటి ఘటనే విజయవాడలోనూ వెలుగు చూసింది. అయితే ఇక్కడ ప్రియురాలి భర్తను హత్య చేసిన తర్వాత ఇద్దరి మధ్య వ్యవహారం చెడిపోయింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అన్వర్. న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. ఇతనికి విజయవాడకు చెందిన నసీమా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అయితే అప్పటికే వివాహిత అయినప్పటికీ అన్వర్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. అంతేకాదు ఈ విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోయింది. ఈ క్రమంలో ఆమె భర్త అస్లాం నసీమాను మందలించాడు. దీంతో తమ ప్రేమకు అడ్డొస్తున్న భర్తను తొలగించాలని అనుకుంది నసీమా. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఇద్దరూ కలిసి తమ ప్లాన్ అమలు చేశారు. ఫలితంగా నసీమా భర్త అస్లాం మృతి చెందాడు. దాదాపు 2.5 నెలల క్రితం జరిగిన అస్లాం మృతిని అంతా సహజ మరణమని భావించారు. కానీ ఆ తర్వాత అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో న్యాయవాది అన్వర్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. నసీమాతో కలిసి అస్లాంను హత్య చేసినట్లు ఆ వీడియోలో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా విజయవాడలో కలకలం రేగింది. అస్లాం హత్య కేసులో అన్వర్, నసీమాను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కొద్ది రోజులకు ఇద్దరూ బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వ్యవహారం చెడిపోయింది. ఈ క్రమంలో నసీమా వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానం అన్వర్లో మొదలైంది. ఇద్దరూ విడివిడిగా వేర్వేరు ఇళ్లలో ఉంటున్నప్పటికీ నసీమాపై అన్వర్ కక్ష పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో ఉంటుందన్న అనుమానంతో ఆమెపై పలుమార్లు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అదే క్రమంలో తన కారుతో నసీమాతో పాటు మరో యువకుడు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు అన్వర్. ఆ దాడిలో పలు ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. తనపై అన్వర్ కావాలనే హత్యాయత్నానికి పాల్పడ్డాడని నసీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు కొన్నాళ్ల నుంచి తనను విపరీతంగా వేధిస్తున్నాడని తెలిపింది. పైగా తన భర్త హత్యతో సంబంధం లేకపోయినప్పటికీ అన్వర్ తనను ఇరికించాడని వెల్లడించింది. అంతేకాదు చాలా రకాలుగా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని వివరించింది. మర్డర్ కేసు కావాలని ఇరికిచ్చి అన్వర్ షేక్ నాకు రోడ్ మీద లాగాడు. దట్ ఈస్ ఆల్ ఫ్రాడ్. అదంతా ఏం నిజం కాదు. కావాలని వీడియోస్ క్రియేట్ చేసి అన్నీ చేసి బాగా టార్చర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆ కేసు అయిన దగ్గర నుంచి ఎవ్రీ టైం బ్లాక్ మెయిలింగ్, డబ్బుల కోసం ఇది అని బాగా టార్చర్ చేసేవాడు. బట్ స్టిల్ భరించాను. బట్ ద లిమిట్ హ్యాస్ క్రాస్డ్. కంటిన్యూస్గా సమ్ 5 to 6 times గుద్దాడు. వెనకాల వెళ్తున్నాడు, ముందుకు వస్తున్నాడు, గుద్దుతున్నాడు. అందరూ చూశారు రోడ్ మీద. అన్వర్ తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని, దానికి సంబంధించి గతంలో ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయగా అన్వర్పై కేసు నమోదు చేశారని నసీమా బంధువు ఇమ్రాన్ తెలిపారు. నసీమా నా వైఫ్ మీరు దాపెట్టారని చెప్పి గెలడ చేస్తే మీ వైఫ్ అయితే మీ విజయవాడలో చూసుకోండి, మా ఇంటికి రావద్దు మీరు అని చెప్తే అక్కడ కూడా అయితే కేసు పెట్టాము. ఆ 2 కేసులు కాంప్రమైజ్ చేసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తాన్ని బెదిరించడం జరిగింది అన్నారు. ఇలా డైరెక్ట్గా వచ్చి మా మీద ప్రాణదాడి చేశాడండి. ఇంకోటి అతని మీద రోడ్ షీట్ ఓపెన్ అయితే భయంతో మా కేసులు కాంప్రమైజ్ చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చి బెదిరిస్తున్నాడు. మేము వినకపోవడం వల్ల ఇలా నా కార్ని గుర్తుపట్టి మమ్మల్ని చంపేద్దామని ప్లాన్ వేసుకొని వచ్చి బాగా ర్యాష్గా గుద్దాడండి. ఇక్కడ వీధిలో ఉన్న వాళ్ళందరూ చూశారు. ఇంకోటి అతను చేసే అరాచకాలు కూడా చూశారు. ఇప్పటి నుంచి కాదు, అతను 2 years నుంచి మా మీద పగబట్టి మమ్మల్ని చంపుదామని ప్లానింగ్లో ఉన్నారండి. మరోవైపు ఈ వెరైటీ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై పోలీసులు విచారణ చేపట్టారు.